ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయ భాస్కర్. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినప్పుడు ఒక్కసారి నాయకులందరినీ తీసుకొని ఆ జిల్లేడుబండ రిజర్వాయర్ దగ్గరికి మీరు వెళ్ళి కూర్చొని అక్కడ రైతుల సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వాస్తవ పరిస్థితులు ఏమున్నాయని చెప్పని అవన్నీ పోయి తెలుసుకోండి అని చెప్పని రంగనాథ్ రెడ్డి సార్ కావచ్చు, మాకు కావచ్చు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపించడం జరిగింది. అందులో భాగంగా మన పార్లమెంట్, మన జిల్లాలో ఉన్న నాయకులందరినీ వెంట పెట్టుకుని మనం ఈ ప్రాజెక్టు పైకి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ఎంత కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతున్నారో, ఆ రోజు నాయకులు వచ్చిన వాళ్ళంతా ముక్కులేసుకునే పరిస్థితి. అరే ఏమైనా ఏమైనా ప్రాజెక్టా, ఏదైనా డ్యామ్ కడతాన్నారా, ఇంకా ఏదైనా వేరేది ఏమైనా రన్వే కడతారా ఎయిర్పోర్ట్ అనే పరిస్థితి ఆ రోజు ఏర్పడిపోయింది. చాలా ఆశ్చర్యపోయినారు. ఏడా మేము ఎప్పుడు ఇంతవరకు అందరూ చెప్తారు, ఇప్పుడు కూడా ఏడా ఇంతవరకు ఇట్లా డ్యామ్ మేము చూడలేదు, ఇంత తెలుపుంది డ్యామ్, ఇదేమే ఏం నీళ్ళు నిలబెడతారా, ఏం 180 నిలబెడతారా, ఏది పరిస్థితి అని చెప్పి ఈరోజు ఎంత విచిత్రంగా మాట్లాడతారో అంతకంటే విచిత్రంగా మాట్లాడినారు. అన్ని చూసి అరే ఇంత ఇబ్బందులు ఉన్నాయి, మరి కనీసము ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్న రైతులతో కనీసం ఎవరన్నా మాట్లాడారా, మాట్లాడిన పాపన పోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళందరితో మీ అందరితో మాట్లాడినప్పుడు ఎక్కడే గాని మన సమస్యలు వినేవాళ్ళు మాత్రం లేరు. కానీ కేవలం డ్యామ్ కట్టే వాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ మన సమస్య పరిష్కారం చేసే వాళ్ళు అప్పుడు ఒకరు కూడా కనపడలేకపోయారు. కానీ ఆ రోజు మేమంతా వచ్చినప్పుడు మీరందరూ ఏదేమైనా సరే మీరు పోరాడితే మేము వెంటనే నిలబడతామని ఇందాక మధు అన్న చెప్తున్నారు. పోరాడితే పోయేది ఏముంది పాని సంఖ్యలు తప్ప. వాస్తవం ఆ రోజు మీరు అంతో గింతో పోరాటం మొదలు పెట్టినారు. అందరూ వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఒకసారి గుచ్చిపోయినాడు, మేము వచ్చి ఇంకో రోజు గుచ్చిపోయినాం. కన్నా మిమ్మల్ని పొడుస్తా అంటే అప్పుడప్పుడు అట్లా లేచి నిలబెడతాం దాన్ని అని చెప్పి రోజు అట్లా లేస్తా అంటారు. కానీ ఈరోజు ఒకటి చెప్తాను, అందరి సమక్షంలో మాట్లాడుతాను. రైతులకు మీరు జరిగింది ఎటువంటి ప్రాజెక్టులు ఎవరికి అవసరం లేదు. కేవలం ఇటువంటి ప్రాజెక్టులు వస్తున్నాయి, అది రోడ్డు కానీ లేకుంటే డ్యాము కానీ ఏదైనా కానీ ఏ ప్రాజెక్ట్ వచ్చినా ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి మాత్రమే కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రం కానే కాదు. ఇందులో ఒక విషయాన్ని ఒకసారి బాగా అంటే పొడరాలపల్లి అంటేనే ఒక విషయం బాగా గుర్తొస్తా ఉంటుంది. ఎప్పుడు మాకు కళ్ళలో మెదులుతా ఉంటుంది. నాకే కాదు, ఈ జిల్లాలో ఉన్న లీడర్లందరికీ మెదులుతుంది. ఆ రోజు మీటింగ్ కి మేము ఇటుకు వచ్చి కూర్చున్నప్పుడు చిన్న మాట అన్నా సత్యాన్న మీరు వినాలి ఇది, ఎందుకంటే మేము కంటతడి పెట్టుకుని వెళ్ళిపోయినాం. ఆ రోజు ఇటుకొచ్చి నిలబడి ఇక్కడే మాట్లాడుతున్నప్పుడు గుంపులో నుంచి మా అక్క పైకి లేచి, కాదన్నా ఎట్లా ఇల్లు గాంసా పెడితే మీకు ఏం లేదు, చేసేదే పెట్టేదే, ఏం చేస్తారు, ఆపినారంటే 50,000 ఫైన్ కట్టించుకుంటారు, ఇవి బెదిరిస్తారన్నా. ఈ గ్రామ సభలు కూడా వేయాలన్నా నిద్ర ఎప్పుడైనా పనుకున్నప్పుడు వచ్చి ట్యాంకులే రోజు విషయం పోయమనన్నా మొత్తం అంత ఊరంతా పొద్దున్నే ప్రాణాలు లేకుండా పోతాము, ఎందుకు మాకి బాధ అని చెప్పని అక్క చెప్పుకొని కంట్లో నీళ్లు పెడితే వాస్తవంగా జిల్లా లీడర్లందరూ కూడా అందరు కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఆ రోజు ఏడ్చిన పరిస్థితి. ఆ రోజు అరే నా రైతులకు ఇంత ఇబ్బంది పడుతుందా, మా ప్రాంత రైతులకు ఇంత ఇబ్బంది పడుతుందా, మేము నాయకులుగా చలామణి అవుతున్న ప్రాంతంలో ఇంత ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి నిజంగా బాధపడిన పరిస్థితి, ప్రతి నాయకుడు బాధపడిన పరిస్థితి ఆ రోజు చూసాం. ఈ రోజు పొడరాలపల్లి అంటే ఈ జిల్లాలో ఎవరిని మాట్లాడించినా ఎవరిని మెదిలించినా ఆ పేరెత్తామంటే ఆ మాట మాకందరికి గుండెల్లో నిలిచిపోయిన మాట. అటువంటి పరిస్థితి ఉండకూడదు. అటువంటి పరిస్థితి ఉండకోకుండా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం జరగాల. ఇక్కడ ఏదన్నా సరే ప్రాజెక్టు కడుతున్నారంటే రైతులకు అనుకూలంగానే కట్టాలి అనే విషయంగా కూడా మేము మాట్లాడడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్న వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు శాసనసభ్యులుగా ఈరోజు పల్లె సింధూరా గారు కావచ్చు, లేకుంటే మంత్రివర్యులుగా మీరు కావచ్చు, ఈ ప్రాంతాన్ని బాగుపెట్టి మనం ముందుకు నడిపించాల్సిన గొప్ప బాధ్యత మీరిద్దరూ మీద మోసుకున్నారు. ఖచ్చితంగా మీ బాధ్యత ఏదైతే మీరు మోసుకున్నారో ఆ బాధ్యతను ముందుకు నడిపించడానికి మేమంతా కూడా మీ వెంటనే ఉంటాం. మీకు కూడా మేము ధైర్యంగా మేము మీ అంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించుకుంటాం. దయచేసి మా సమస్యలన్నింటినీ కూడా ముందుండి తీర్చేటట్టుగా కూడా మీరిద్దరు కూడా బాధ్యత తీసుకోవాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మనం ఎలక్షన్ లో మాట్లాడినాం, చెప్పినాం, కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఎలక్షన్లలో మాటలు మాట్లాడి వెళ్ళిపోయే నాయకులు కాదు అనేది మనం నిరూపించుకోవాల్సిన రోజు ఖచ్చితంగా ఈ ధర్మవరం పుట్టపర్తి నియోజకవర్గాల్లో మీకు తెలియజేస్తున్నా. ఈ రకంగా ఈ సమస్య గురించి ఇప్పుడు నేను ఈ మాటకు నేను ఎందుకు చెప్తున్నా చూడండి ఒకసారి. ఈ సమస్య మాటలు చెప్పిపోయేవాళ్ళు కాదు, పనులు చేసేవాళ్ళు కూడా అని. మొన్న విజయవాడ పోగానే అక్కడ సమస్యని మనకి జిల్లేడుబండ సమస్య ఉంది కదా అని చెప్పని ఒకసారి గుర్తు చేయంగానే మన శాసనసభ్యులు ఇద్దరు ప్లస్ రంగనాథ్ రెడ్డి సార్ కూడా ఇమ్మీడియట్ గా నిమ్మల రామారెడ్డి గారి దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడి
ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాసెస్ ను మొదలు పెట్టండి. ఫస్ట్ మా రైతులకు న్యాయం జరగాల్సిందే అని చెప్పని గట్టిగా ఆయనతో కూడా మాటిప్పించుకొని ప్రాసెస్ మొదలు పెట్టేటట్టుగా కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఆ దాంట్లో రానున్న దగ్గరలోనే ఖచ్చితంగా మనకు మరొకసారి గ్రామ సభలు మొదలైతాయి. అన్ని గ్రామాల్లోనూ మొదలైతాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా మీకున్న సమస్యల్ని పూర్తి స్థాయిలో అధికారులకు తెలియజేసే పద్ధతుల్లో మీరు కూడా ముందుకు పోవాలా. ఆ సమస్యలు తెలియజేయండి. సమస్యలు తెలియజేసి భూములు ఎంత పోతున్నాయి, ఏం పరిస్థితి, మీరు ఏం ఆశిస్తున్నారు అనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో మీరందరూ కూడా వాళ్ళతో చర్చించి ఖచ్చితంగా మనందరికీ న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రాంతంలో రైతాంగం నిలబడేటట్టుగా బతికేటట్టుగా ఖచ్చితంగా చూసుకునే బాధ్యత మేమందరూ తీసుకుంటామని మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు రైతుల్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత పట్టుదలతో ఉన్నారో ఇక్కడ కింద నాయకుల దగ్గర నుంచి మంత్రివర్యుల దగ్గర నుంచి అందరు మంత్రివర్గం దగ్గర నుంచి అందరూ కూడా అంతకంటే ఎక్కువ పట్టుదలతో ఉన్నారు. ఎక్కడైనా సరే రైతు అనేవాడు ఇబ్బంది పడుతున్నాడు, ప్రజలు అనేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు కావచ్చు, ముందుండి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా మీరందరూ రాబోయే కాలం ఇప్పుడు పెద్దలు ఇంకా చెప్పేది ఉంది కాబట్టి ఈ మీటింగ్ ఇంతటితో నేను ముగిస్తూ దాంతో పాటు మీరందరూ కూడా ఈ రకంగా ఏదైతే సపోర్ట్ మీరందరూ ఇక్కడ సాధించుకోవాలనే కోరికతో ఒక జీవితో మీరు ముందుకు వస్తున్నారో ఇదే రకంగా సమస్య పూర్తయ్యేంత వరకు మమ్మల్ని కూడా అక్కడ సన్నగర్లు మీరు ఇన్ని రోజులు మేము కూర్చున్నాం మిమ్మల్ని, మీరు మమ్మల్ని సన్నగర్లు పొడుస్తూ ఉండాలి. ఏం భయ ఏమైంది జిల్లెడు పంట అంతే కదా, సార్ని మమ్మల్ని మా అన్నని అందరినీ సన్నగా ఏమైంది గిస్తా అంటే మేము కూడా అట్లా పరిగెడతా అంటాం. ఇక్కడి నుంచి మా బాధ్యత మేము తీసుకున్నాము, మీ బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మీకు అందరికీ రైతులందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సమస్య చెప్పంగానే అందరూ పరిగెత్తుకొని వచ్చి అక్కడ పైన అసెంబ్లీలో కూడా గట్టిగా మన గురించి పోరాటం చేస్తున్నారు. అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.